ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఒక 10 సంవత్సరాల పాప, ఒక్క పాపే ఉంది ఆ భార్యాభర్తలకి. నాకు ఒక తమ్ముడు కావాలమ్మా అని ప్రతిసారి రాఖీ పండుగొచ్చిన ప్రతిసారి అలాగే చెప్పేదావిడ. నాకొక తమ్ముడుంటే రాఖీ కట్టేదాన్ని, రాఖీ కట్టేదాన్ని అని అడిగితే, చివరికి ఆ తల్లిదండ్రులు ఆ పాప కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నారు. 10 సంవత్సరాల తర్వాత అంటే ఆ పాప పుట్టిన 9 సంవత్సరాలకి ఆ తల్లి మళ్ళీ రెండోసారి కాన్పు ఇవ్వడానికి సిద్ధమైంది. ఇక బాబుకి జన్మనివ్వబోతుంది అన్న సమయానికి ఈ పాపని అభిషేక్ యాదవ్ అనే ఒక చెత్త లంజా కొడుకు కానిస్టేబుల్ వీడు పాపని అపహరించి మానభంగం చేసి చంపేసి ఒక నదిలో పడేశాడు. అంటే చెప్పడానికి కూడా నాకు ఇది రావడం లేదు. ఈ తల్లి ఏమొచ్చేసి పురిటి నొప్పులతో ఉంది, ఇక్కడ పాప ఏమొచ్చేసి కనిపించకుండా పోయింది. పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీసులు రంగంలోకి దిగారు. 200 మంది పోలీసులు పట్ట దిగారు. కొన్ని వందల సీసీ ఫుటేజ్లు ఏమొచ్చేసి గాలించి 24 గంటల్లో వాడిని పట్టుకున్నారు. 36 గంటల్లో ఆ నదిలో ఉన్నటువంటి ఆ పాప మృతదేహాన్ని బయటికి తీసి అంత్యక్రియలు చేసి వచ్చేసరికి తల్లి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఈ పరిస్థితి ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడదు. తల్లిదండ్రులు ఇక్కడ ఎవరికీ రాకూడదు ఈ పరిస్థితి. వాడిని కూడా వెంటనే పట్టుకున్నారు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఈ చెత్తలని కొడకంత పాపాత్ముడు ఇంకొకడు ఉంటాడా? ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి అంటే కనీసం ఉత్తరప్రదేశ్లోనైనా సరే బహిరంగంగా ఉరితీస్తే కొంతమందికైనా బుద్ధి వస్తుంది. ఇలాంటివి ఇంకా కోర్టు లోపలే కేసుల మీద కేసులు అని చెప్పి రుజువుల మీద రుజువులు చూపించండి, సాక్ష్యాధారాలు చూపించండి అని చెప్పి సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత కోర్టు కనీసం ఇలాంటి శిక్షలైనా అరుదైన శిక్షలుగా భావించి బహిరంగంగా ఉరి తీయాలి అని చెప్తే అది పెద్ద సంచలనం అవుద్ది. మిగతా వాళ్ళకు కూడా భయం పడుతుంది. లేకపోతే ఇలాంటి తల్లులు కడుపు కోత ప్రతిరోజు కొన్ని 10 మంది చూస్తూనే ఉన్నారు. ఆ నరకం అనుభవిస్తూనే ఉన్నారు. పక్కింటోడు, పొరిగింటోడు, తెలిసినవాడు, పెద్దోడు, చిన్నోడు, బంధువులు అందరూ రాక్షసులు అయిపోతున్నారు ఆడపిల్లల మీద. ఎవడు మంచోడో ఎవడు చెడ్డోడో చెప్పలేనటువంటి పరిస్థితి. చివరికి కన్న తండ్రి కూడా నిన్న కర్ణాటకలో కూతుర్ని విడిచిపెట్టలేదు. అదే వికారాబాద్లో, మన వికారాబాద్లో. ఇలాంటి వాళ్ళు చెప్పుకోలేనటువంటి ఆడపిల్లలు ఇంకా చాలామంది ఉన్నారు, వేలల్లో ఉన్నారు. ఒక్క తల్లి మాత్రమే ఆ పిల్లకి కాపలా. ఇంకెవ్వరూ ఆడపిల్లలకి సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నారు. సమాజం ఎటు దారి తీస్తుందో అర్థం కాని పరిస్థితి.